చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుపడింది. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న వాహనం పట్టుపడింది. ఈ వాహనంలో 250 కేజీల ఎండు గంజాయి, 100 కేజీల వరకు లిక్విడ్ గంజాయి రవాణా అవుతోంది. దీని విలువ 17,60,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశాలోని కర్మనూరు నుంచి మహారాష్ట్రలోని లాతూర్కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 2 నిందితులను అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశామని పోలీసులు చెప్పారు. జూన్ 1వ తేదీ నుండి ఇప్పటి వరకు 16 గంజాయి కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 43 మంది నిందితులను అరెస్ట్ చేసి 23 వాహనాలను సీజ్ చేసినట్లు చింతూరు సబ్ డివిజన్ ఏఎస్ఐ పి పంకజ్ కుమార్ తెలిపారు. ఇక ఈ 16 కేసుల్లో 1670 కేజీల గంజాయి పట్టుబడినట్లు పంకజ్ తెలిపారు.